బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవికంగా సంచలనమే సృష్టించింది. ఎందుకు అంటే మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వాళ్ళని అక్కడ బ్రతకడానికి ఏదో అనుమతి ఇచ్చింది. ఏదో వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారులే పోనీయండిలే అని భారతదేశంలో చాలా చోట్ల అనుకున్నారు ఓ రకంగా. అక్కడోడికి తెలుసు ఆ కష్టం ఏంటో. వాళ్ళ వ్యాపారం పోయి, వాళ్ళ ఆస్తి పోయి అయినా సరే, సరే పోనీలే అనుకున్నారు. కానీ ఇప్పుడు బయటపడింది ఏంటంటే 30 లక్షల మందికి సంబంధించి అంటే అక్కడ ఏదైతే ప్రతి మహిళకి ₹1000 చొప్పున డబ్బులు ఇస్తారు. ఇప్పుడు అది 3000 ఇస్తామన్నారు నెలకి. ఆ ₹1000 స్కీమ్ కిందన డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు 90 లక్షల మందట. అందులో 30 లక్షల మంది భారతీయులు కాదట. బంగ్లాదేశీ మహిళలకి అక్కడ ఉండేందుకు అవకాశం కల్పించి వాళ్ళు రోడ్ల పక్కన ఆక్రమించుకుంటారు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటారు. మళ్ళీ వాళ్ళకి నెలకి ₹1000 చొప్పున డబ్బులు మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిందట. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు.